సరే, ప్రధానంగా ఈ వేసవి కాలంలో మరి భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి. సరే, ఈరోజే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్థానారాయణపురం రాచకొండ ప్రాంతంలో పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులంతా కూడా తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇలా ఆఖరి దశలో ఈ పంటలను కాపాడాలనేటువంటి ఉద్దేశం మీద ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. సరే, ఎన్నడూ లేనంతగా మరి హైదరాబాద్ కొద్ది దూరంలో రాచకొండ ప్రాంతం ఒక పెద్ద పర్యాటక ప్రాంతం, మంచి సంస్థాన గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం. సరే, ఆ ప్రాంతంలో మరి ఇవాళ మొత్తం కూడా భూగర్భ జలాలు పడిపోయి రైతులంతా కూడా ట్రాక్టర్లు పెట్టి మరి వరిసేలని నాముకున్నటువంటి దుస్థితి ఏర్పడ్డది. అందువల్ల ప్రభుత్వం కొంత మానవత దృక్పథంతోనే ఇవాళ ఎండిపోయినటువంటి పంట పొలాలని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఈ వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం కూడా, రెవెన్యూ సిబ్బంది తక్షణమే మరి రైతులకు ఎకరానికి ఒక 40,000 రూపాయలు మరి వారికి ఇస్తే తప్ప మరి పూర్తిగా అప్పుల ఊపిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యల వైపు ఆలోచన జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ చౌటుప్పల, నారాయణపురం అనేక ప్రాంతాలల్లో ఈ భూగర్భ జలాల పడిపోతున్న దృష్ట్యా మరి ఆ ప్రాంతానికి ముఖ్యంగా మరి లిఫ్ట్ కెనాల్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ మరి ఉన్నటువంటి ఈ భూగర్భ జలాలతో పాటు రైతు గ్రామీణ ప్రాంతాలలో తాగటానికి కూడా అనేక ఈ మిషన్ భగీరథ నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదు అధ్యక్ష. అందువల్ల 2 రోజులకు 3 రోజులకు గ్రామీణ ప్రాంతాలు రావడం వల్ల మరి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడతా ఉంది. అందువల్ల ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణంగా రైతులను కానీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్ని కాపాడాలని ఈ విధంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు ఒక చిన్న అంశం అధ్యక్ష, ఈరోజే నల్గొండ పట్టణంలో గ్రామీణ బ్యాంకు ముందల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారికి రుణమాఫీ లిస్టులో పేర్లు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో బ్యాంకులు ఒకటే అంశం, ఆ బ్యాంకుల పేర్లు మారడం వల్ల రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి ఆ 2 అంశాలని మరి ముఖ్యంగా రైతుల అంశంలో చేయాలని సందర్భం గుర్తు చేస్తూ